దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వకంగా చెల్లిస్తా ఉన్నాను. ఈ దినమందు దేవుడు మన గురించి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు అన్న మాటని మనము ధ్యానం చేసుకుంటామని పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు, ఎన్నో మహోపకారాలు చేస్తూ ఉంటాడు. కానీ మనము దేవుని గురించి చాలా అద్భుతంగా సాక్ష్యం చెప్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాటను చూసినట్లయితే దేవుడే మన గురించి సాక్ష్యము చెప్పడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారికి ఇలాంటి సాక్ష్యములో ఇది మనం చూద్దామండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనం. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ చూసినట్లయితే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవునికి ఇష్టంగా జీవించడం అంటే మరి ప్రతి దినం కూడా దేవునితో నడవడం, దేవునితో మాట్లాడడం, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా దావీదులో ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు కదా, ఇతడు నా ఇష్టానుసారుడు అని అంటూనే ఇతడు నా ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచువాడు. రెండవదిగా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది కదా, దేవుని యొక్క ఉద్దేశములు తెలుసుకొని వాటన్నిటిని బట్టి నడుచుకోవడం. అతడు నా ఉద్దేశాలన్నీ కూడా సఫలపరచువాడు అని చెప్తున్నాడు, నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మరి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఉండాలి. దావీదు చూడండి, మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దావీదు గురించే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు అనమాట. రెండవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ మోషే గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుడే వచ్చి మోషే గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తా ఉన్నాము. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత అహరోను, మిరియాము వారి కొంత వ్యతిరేకత చూపించినప్పుడు దేవుడే ఆయనతో మాట్లాడుతూ మీ ముగ్గురిని కూడా ప్రత్యక్ష గుడారంలోకి రండి అని చెప్పి మరి పిలిచి దేవుడు మోషే గురించి చక్కటి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నిజంగా మీకైతే నేను దర్శనంగా నేను మాట్లాడతాను, కానీ మరి మోషేనైతే నేను ముఖాముఖిగా నేను దర్శనమిచ్చి మాట్లాడతానని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి. అంతేకాదు ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. మోషే గురించి నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. మరి భూమి మీదే అతడు మిక్కిలి సాత్వికుడుగా కూడా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాము. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఈ సాక్ష్యాలన్నీ కూడా. కనుక నా ఇల్లంతటిలో నమ్మకంగా పనిచేస్తాను. దేవుడు నిజంగా ఆయన ఇచ్చిన పని చాలా అద్భుతమైన పని. అది ఎవరు కూడా ఆ భారాన్ని భరించలేదు కూడా. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడు ఇచ్చిన మరి పనిని సంపూర్తిగా నెరవేర్చే వరకు కూడా చాలా ప్రయాసపడ్డాడు. అనేకమైన ఆటంకాలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి, అనేక మంది చుట్టుముట్టారు, కానీ దేవుడి వైపు చూశాడు. కనుక దేవుడు అతన్ని మరి అద్భుత రీతిలో మరి అతని యొక్క ప్రయాణాన్ని కొనసాగించినట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకే అంటున్నాడు, అటు అహరోను కంటే అటు మిరియాము కంటే నేను మరి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మరి నీవు నా ఇల్లంతట్లో నమ్మకముగా ఉన్నావు, నేనైతే నీతో ముఖాముఖిగా మాట్లాడి నా యొక్క ఉద్దేశాన్ని కూడా నేను తెలియచేస్తానని మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మరి కనాను దేశం తీసుకొని వెళ్ళేటప్పుడు ఫరో యొక్కకు వెళ్ళిన తర్వాత దేవుడు ప్రతిరోజు ఏమేం జరుగుతుందో మోషేకి తెలియచేస్తున్నాడండి. రేపు ఏం జరుగుతుందో కూడా మోషేకి తెలియచేస్తానన్నాడు. మరి ఆ తెగుళ్ళు మనం చూస్తాము, 10 తెగుళ్ళు ఏ రీతిగా వచ్చినాయో మరి అవన్నీ కూడా తెలియచేస్తున్నప్పుడు మరి మోషే అయితే దేవునితో నడుస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచుతూ మరి అద్భుత రీతిలో వాటిన్నింటినీ చేయించిన మనం చూస్తున్నాం. కఠినమైన ఫరో హృదయం సహితము కూడా మరి మార్చి నిజంగా ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి పంపించడానికి మరి అతను సిద్ధపడినట్టు మనం చూస్తాం. కనుక మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. అతని మనస్సు ఎంత మంచిదో చూడండి. మరి ఒక్కొక్కసారి అయితే దేవునితోటే మాట్లాడుతుంది, ప్రభువా ఈ చర్యలను దయచేసి మరి మీరు సంహరించవద్దు అని చెప్పి దేవునితోటే జ్ఞాపకం చేశాడు. లేకపోతే నా పేరును మరి ఆ యొక్క గ్రంథంలోంచి తీసివే ప్రభువా అని కూడా
మాట్లాడినట్లు చూస్తా ఉన్నాము. కనుక దేవుడే మోషేతోటి మరి మోషే గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడండి. మూడవదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో నిజంగా దానియేలు నీవు బహుప్రియుడు అని మాట్లాడుచున్నాడు. దానియేలు నువ్వు చాలా బహుప్రియుడుగా ఉన్నావు. నిజంగా దేవుడు వచ్చి దానియేలుతో మాట్లాడడానికి నా చాలా బహుప్రియుడుగా ఉన్నావు కనుక నేను నీ వద్దకు పంపబడి తిని అని అంటున్నాడు. కనుక దేవుని ఎందుకంట ఆయన మొదటి దినం నుంచి కూడా దేవుడు అతన్ని చూస్తున్నప్పుడు తను తగ్గించుకోవడం ప్రారంభించాడు. అందుకంటున్నాడు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు నాకు వినబడినవి కనుక ఈ మాటలను బట్టి నేను వచ్చి తిని అని అంటున్నాడు అనమాట. తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధానంలో మొదలుపెట్టాడు. అంతేకాదండి మరి ఆ కోరేష్ ఆ యొక్క రాజు పరిపాలనలో ఆయన 21 రోజు మరి దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేశంలో జరిగే సంఘటనల గురించి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమేమి చేయబోతున్నాడో వాటన్నింటి గురించి కూడా అతను మాట్లాడాడు. కనుక దేవుడు అతనికి దర్శనమిచ్చినట్లు మనం చూస్తా ఉన్నాము. మరి అందుకే అంటున్నాడు నీవు బహుప్రియుడు కనుక నీకు గ్రహింప శక్తిని నేను ఇస్తున్నానని దావీదుతో దానియేలుతో మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాము. అలాగే 4వదిగా చూసినట్లయితే మరి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ఇక్కడ నతానియేలు గురించి చక్కటి సాక్ష్యం చెప్తున్నాడండి యేసు ప్రభువారు. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేనివాడు. ఇతనిలో మరి ఏ కపటము నాకు కనపడలేదు. ఎట్లాంటి మంచి సాక్ష్యము చూడండి. ఈ దినాల్లో ప్రతి దినము కూడా మరి కపటమైన మనుషులు, కపటమైన హృదయం కలిగిన వాళ్ళని మనం చూస్తా ఉన్నాము. ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు, ఎవరు ఎలాగా మరి అనేక రీతిలుగా బాధిస్తారో తెలియదు. కానీ ఇక్కడ దేవుడు నతానియేలు చూడగానే మాట్లాడుతున్నాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడు, నీ అందుకు ఏ కపటము లేదని చెప్పి చక్కటి సాక్ష్యాన్ని చెప్తున్నాడండి. మనం చూస్తా ఉంటాం యోసేపు యొక్క సహోదరులు చూసినట్లయితే వారు కపటము కలిగి యోసేపును అమ్మివేసినట్లు మనం చూస్తున్నాము. తండ్రికి అయితే అబద్ధ సాక్ష్యం మరి తీసుకొచ్చారు. నిజంగా ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడని చూడండి. ఎన్నో మరి యాకోబు అయితే ఎంతో ఏడ్చాడు. అతను వృద్ధాప్యం వరకు కూడా యోసేపు గురించి మరి ఎంతో దిగులుతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాము. కనుక ఇక్కడ చూసినట్లయితే కపటం కలిగిన స్థితి నుంచి మన జీవితంలో ఏ మాత్రం కూడా మరి అలాంటి స్థితిని మనం కలిగి ఉండకూడదండి. అలాంటి ఉద్దేశాలు మనం కలిగి ఉండకూడదు. అందుకే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. నతానియేలు నీవు ఏ కపటం లేనివాడు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడు అని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అనేకమైన మరి ధర్మశాస్త్ర విధులన్నీ కూడా అనుసరించి నడిచేవాళ్ళు, శాసనములన్నీ కూడా చక్కగా అనుసరించి నడిచేవాళ్ళు అనమాట. అందుకే నీవు ఏది పాటించాలో వాటన్నిటిని పాటిస్తున్నావు అని చెప్పి నతానియేలుతో మాట్లాడినట్టు చూస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11 మరి వచనాలు మన 11 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అననీయ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ అని పిలుస్తున్నాడు ప్రభు. అననీయ అని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి మరి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా అని మాట్లాడుతూ దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగానే అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి మరి నేను చెప్పినదంతా కూడా చేయమని చెప్పి అక్కడ ఆ ఇంట దాసువాడైన సౌలు ఉన్నాడని అతని గురించి ప్రార్థన చేయాలని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలవడం మనం చూస్తా ఉన్నాము. అననీయ అని పిలుస్తున్నాడు. అతను నిజంగా ప్రార్థనాపరుడు. అతడు దేవుని యొక్క దర్శనంలో చూసే దేవుడు చూసేవాడు. అంతేకాదండి మరి అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. అందుకే అక్కడ సౌలు ప్రత్యక్షత ఎప్పుడైతే 9వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, సౌలుకి దేవుడు ప్రత్యక్షత ఎప్పుడైతే ఇచ్చాడో అతని కన్నులు మూయబడి అతను ఒక స్థలంలో ఉంచారు. మరి అననీయతో మాట్లాడుతున్నాడు, నీవు వెళ్ళి అతని గురించి నువ్వు ప్రార్థన చేయి అని అన్నప్పుడు మరి సౌలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడని కూడా చెప్తున్నాడు. అయితే వెళ్ళి అతని కన్నులు ముట్టినప్పుడు నిజంగా అతని కన్నులు ఆ పొరల వంటి కూడా రాని అతని కన్నులు తెరవబడుతున్నాయండి. అంతేకాకుండా మరి అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా
ఉండి బాప్తిస్మాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డాడంట. ఎంత అద్భుతమైన విషయమో కదా. దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుని యొక్క స్వరం వినాలి మనము. అలాంటి అనుభవము మరి వచ్చే వరకు కూడా మనకు దేవుని సన్నిధానంలో పోరాటం చేయాలి. ఆయన సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. నిజంగా అందుకే అననీతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను కూడా అతను విని మరలా మరి సౌలు జీవితంలో సౌలుని పౌలుగా మార్చి ఎలాంటి గొప్ప సాధనంగా చేస్తాడో అతను తెలుసుకొని మరి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మలో నింపబడిన వాడేగా ఉండి అతను వెంటనే వెళ్ళి బాప్తిస్మాన్ని తీసుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కనుక దేవుడు మన జీవితంలో నిజంగా ఒక సాక్ష్యాన్ని మరి నిజంగా ఒక మంచి సాక్ష్యాన్ని కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నిజంగా మనము కూడా దేవుని చేత మనము ఒక గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా మనం ఉండాలండి. ఇక్కడ మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు చూసినట్లయితే అక్కడ కనాను స్త్రీ పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి యేసు ప్రభువు దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి మాట్లాడుతుందన్నమాట. ఇదిగో ప్రభువా, నా కుమార్తె దెయ్యము పట్టి ఎంతో మరి బాధపడుతుంది, దయచేసి ఆమెకి స్వస్థత విడుదల దయచేయవా అని అడుగుతున్నప్పుడు మరి ఆ యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే మరి వచ్చాను అని చెప్పేసి మరి ఇక్కడ ఇశ్రాయేలు యొద్దకే నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు రక్షించడానికి మాత్రమే వచ్చాను అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి ఆమె విశ్వాసాన్ని చూశాడంటే ఎంత చక్కటి మాట చెప్తున్నాడు తెలుసండి. నిజంగా పిల్లలైతే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేస్తారు కదా, మరి అని అన్నప్పుడు నిజంగా ఆమె ఇచ్చిన జవాబేంటో తెలుసండి. మరి ఆ యొక్క రొట్టె ముక్కలు కూడా యజమాని వద్ద నుండి ఆ బల్ల మీద పడుతున్న రొట్టె ముక్కలు తినడానికి మేము నిజంగా దానికి కూడా సిద్ధపడుతున్నామని ఆమె మాట్లాడింది. అంటే అంతగా మీ చేతితో ఇచ్చేదాన్ని నేను స్వీకరించడానికి కూడా సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని చెప్పి ఆమె తను తాను తగ్గించుకొని అక్కడ మాట్లాడుతుంది. కనుక ఆయన అంటున్నాడు కదా, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పది అని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి అతను అంటున్నాడు కదా, నీవు కోరినట్టే ఇక అవునుగాక అన్నప్పుడు తన కుమార్తెకి స్వస్థత వచ్చినట్టు చూస్తా ఉన్నామండి. మరి ఎంత మరి హీనమైన పరిస్థితిని ఆమె అంటుంది. కుక్క పిల్లలతో పోల్చుకొని ఆమె మాట్లాడుతుంది. ప్రభువా, నీవిచ్చే ఆ యొక్క రొట్టె ముక్కలు పడిన వాటిని సహితం కూడా మేము తినడానికి సిద్ధముగా ఉన్నామని చెప్పి అడిగినప్పుడు మరి యేసు ప్రభువారు నిజంగా ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఈ దినమందు ఎలాంటి విశ్వాసంతో ఉంటున్నామో, ఎలాంటి సాక్ష్యములు కలిగి ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అంత్య దినములో మనం ఉన్నాము, దుర్దినములో మనం ఉన్నాము. నిజంగా ఒక మాట ఉంది కదండి, మరి ఆ అంత్య దినంలో మరి మీ విశ్వాసం ఏ రీతిగా ఉంది, అసలు నేను విశ్వాసాన్ని కనుగొందునా అని ప్రభు మాట్లాడుచున్నాడు. కనుక మనం ప్రతిదినం కూడా గొప్ప విశ్వాసంతో మనం ఉండాలి. అక్కడ ఈ స్త్రీ గురించి అమ్మా నీ విశ్వాసం గొప్పదని మంచి సాక్ష్యాన్ని ప్రభు వారు ఇచ్చినట్టు మనం చూస్తా ఉన్నాము. కనుక ఈ దినమందు మన జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని పట్ల అమితమైన మరి ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అనుదినం కూడా దేవుని సన్నిధానంలో నడవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. మనం కూడా ఒక సాక్షిగా నిలబడడానికి ఆయన మనల్ని సంసిద్ధపరుస్తూ ఉంటాడు.